రంగనాథ్ గారి గురించి ఐడియా ఉంది. అవును, ఐడియా ఉందండి. నేను చేశాను వర్క్ చేశారు ఆయనతో. ఆయన చనిపోవటం లాస్ట్ మినిట్ లో అచ్యుత్ గారు. అవును, అచ్యుత్ గారు అంటే ఇంకా ఫస్ట్. అవును, అంటే రకరకాల రూమర్స్ విన్నాం ఆ టైంలో. వర్క్ లేదని డిప్రెషన్ లోకి వెళ్ళిపోయారని. ఇలా కూడా ఉంటారండి, అంటే వర్క్ లేకుండా డిప్రెషన్ లో. వర్క్ లేకుండా ఇప్పుడు సీరియల్స్ లో అయితే ఎవరు సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఎవరు లేరులే, కానీ టచ్ వుడ్ ఎవరు లేరులేండి. కానీ డిప్రెషన్ తో చాలా సఫర్ అయిన వాళ్ళైతే మేము చూసాం. వర్క్ ఇట్లాంటి డిప్రెషన్ కాదు, తలుపులు వేసుకొని కొన్ని సంవత్సరాల పాటు బయటికే రాలేదు ఇంకా. అంటే చాలా అందంగా ఉంటారు కదండి ఆర్టిస్టులు, ఎంత కాదనుకున్నా చుట్టాలందరూ చూసుంటారు వాళ్ళని. అవును. మీరు టీవీలో కనిపిస్తున్నారు అనగానే అదిగో ఆర్టిస్ట్ మన చుట్టాల ఆర్టిస్ట్, ఇట్లాంటి ఎలివేషన్ వస్తుంది. సడన్గా వర్క్ లేకపోతే నలుగురికి ఏం చెప్పుకుంటారు, నైబర్స్ కానివ్వండి, రిలేటివ్. ఈ ప్రెషర్ ఎక్కువైతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మైండ్లో. ఆర్టిస్ట్ అనగానే అలా నడుచుకుంటూ వెళ్తే అందరూ సెల్ఫీ అడగడము, మీరు చాలా బాగా చేస్తారు అని ఎంతైనా లైమ్ లైట్లో ఉంటారు. ఉండేటప్పటికి వీళ్ళు రోడ్డు మీద మామూలుగా తిరగరు, మామూలుగా అందరిలా పనులు చేసుకోలేరు, గబుక్కుని ఏ హోటల్లో ఉద్యోగం చూసుకుందామన్నా చేయలేరు. జనరల్ ప్రాబ్లమ్స్ చెప్తున్నా. అదే బయట వాళ్ళు అనుకోండి, 4 రోజులు జాబ్ ట్రై చేశారు, రాలేదు, ఏ షాప్లోనూ, ఏ బట్టల షాప్లోనో ఏదో చేరుతారు అనుకుందాం, అలాంటి చిన్న చిన్న స్విగ్గీయో ఏదో చేరుతారు, జాబ్ చేసుకొని మొత్తానికి ఇన్కమ్ అయితే చూపించుకుంటారు నెల నెల. ఆర్టిస్ట్ అనేవాడు ఇంకో ఉద్యోగం చేయలేడు. ఓకే. ఎందుకు అంటే పబ్లిక్ గుర్తుపడతారు, వాళ్ళు ఏ జాబ్ చేసినా వీళ్ళకి చిన్నబుచ్చుకు. ఇదేమైపోయిందంటే ఆర్టిస్ట్ అనే జాబు ఈక్వల్ టు పొలిటీషియన్, ఇంకా దానికి మించి అయిపోయింది. ఇప్పుడు పొలిటీషియన్స్ని కొంతమందినే మనం గుర్తుపడతాం, ఆర్టిస్టులను ప్రతి వాళ్ళు ప్రతి గల్లీలో ప్రతి చోట గుర్తుపడతారు. వాళ్ళు అన్ని పనులు చేసుకోలేరు, డిపెండెంట్. ఇంట్లో వాళ్ళు ఇప్పుడు బయటకు వెళ్ళి ఏమన్నా పాల ప్యాకెట్ తేవాలనుకోండి, ఇంట్లో వాళ్ళకి చెప్పి పంపిస్తారు, ఎందుకంటే ఆ షాప్ దగ్గర వీళ్ళు ఇలా నార్మలైజ్ చేసి వెళ్తే నలుగురు ఏమనుకుంటారో అనే ఫీల్తో ఉంటారు. ఓకే. చుట్టూతున్న పబ్లిక్ కూడా అలా చేసేస్తారు. మనం వెళ్ళగానే సెల్ఫీ అడుగుతారు కదా, మనకే వచ్చేస్తుంది, అదే ఏంటి అందరు అడుగుతున్నారు, గుర్తుపడుతున్నారు, మనం మంచి బట్టలు వేసుకెళ్ళాలి, బాగుండాలి అనే ఫీల్తో ఉంటాం కదా, చేయలేమన్నమాట. అలా 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 స్లోగా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. అలా అలా ఎంతమందిని చూసుంటారు? నేను 80కి పైన చూసానండి. 80. బా. ఓకే. 80కి పైన చూసాను. చాలా చాలా వేదన అనుభవించి వాళ్ళ హెల్త్లు పాడైతాయి. మగవాళ్ళు అనుకోండి డ్రింకింగ్కి ఎడిక్ట్ అయిపోతూ ఫేస్ అంతా పాడు చేసేసుకుని, ఒక్కోసారి అనుకునే వాళ్ళము ఎంత బాగుండేవాడినా సీరియల్ హీరోగా చేశాడు, అసలు ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది, ఇలా అయిపోయారు ఏంటి అని మా మనసులో ఫీలింగ్ వచ్చేస్తుంది. ఈవిడేంటి ఎంత బాగుండేది కదా అసలు, ఏంటి ఇలా అయిపోయారు, అది మానసికమైన వ్యాధి వచ్చేస్తుంది వాళ్ళకి, బాగోరు. ఇవన్నీ దాటుకొని తెలుగు వాళ్ళు ఇంకా చేస్తున్నారు కొంతమంది. ఎవరైతే ఫస్ట్ నుంచి చేస్తున్నారో వాళ్ళే చేస్తున్నారు, కానీ కొత్త వాళ్ళని అయితే అసలు చూడట్లేదు మనం. తక్కువైపోయారు, చాలా తక్కువ. అన్ని అదర్ లాంగ్వేజెస్ వాళ్ళని ఫేసెస్ని తీసుకొచ్చి చూస్తున్నారు. కానీ అండి, ఒక యూనిటీ లేదా తెలుగు వాళ్ళకి ఎందుకు ఇంత ఎక్కువైపోయింది? 100% యూనిటీ లేకపోవడమేనండి ఇది. యూనిటీ లేదు అసలు. ఎవరు ఇనిషియేట్ తీసుకోవటం కానీ అందరు మాట్లాడతారు. ఇప్పుడు మీరు మైక్ ఇవ్వండి, మీరు అడగండి, ఎవరికి వాళ్ళని పర్సనల్ గా విడివిడి రూమ్లలో పెట్టి ఛాన్సులు లేవని అయితే మాట్లాడుతున్నారు. మరి అందరూ ఒక యూనిటీ. ఇప్పుడు మీరు రమ్మని చెప్పండి, ఇవాళ ఇది ఉంది, పలానా దగ్గరికి మనం మీటింగ్కి వెళ్దాము, మన అందరం కలిసి మాట్లాడుకొని పలానా దగ్గర ఇట్లా లెటర్ ఇద్దామనో, లేదంటే ఇట్లా పలానా ఛానల్కి వెళ్దామో, వెళ్ళి పెద్దలతో మాట్లాడదాం, సామరస్యంగా దీన్ని సెటిల్ చేద్దాం అని చెప్పండి. అమ్మో మేము బ్యాడ్ అయిపోతామేమో, మాకు రేపొద్దు నుంచి అవకాశాలు రావేమో, ఇప్పుడు మేము వెళ్తే వాళ్ళ దృష్టిలో ఈవిడ ఇది అడగడానికి వచ్చింది అని ఛానల్ వాళ్ళు అనుకుంటారేమో, మాకు డేట్లు ఇవ్వరేమో, ఈ నెక్స్ట్ సీరియల్ ఇవ్వరేమో, ఈ ఈ ఏదైతే భయం ఉంది చూసారని, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోవడము, దానివల్ల ఎవ్వరూ ముందుకు రారు. మీరు సపరేట్గా గోడ చాటును అడగండి ఎవరినైనా, అందరు ఈ ప్రాబ్లం గురించి చెప్తారు. ఓకే. రీసెంట్గా నేను ఒక ఇంటర్వ్యూ చేసి దీని గురించి క్వశ్చన్ చెప్తే, మీ నంబర్ నాకు ఎన్ని ఫోన్ కాల్స్ వచ్చాయి తెలుసా, ఎందుకు మాట్లాడారు మీరు అలాగా, మీరు ప్రొడక్షన్లో నీళ్ళు లేవని ఎందుకు చెప్పారు, మీరు అదెందుకు మాట్లాడారు, ఇదెందుకు మాట్లాడారు, కన్నడ వాళ్ళ గురించి అసలు మీరు ఎందుకు మాట్లాడారు,
నేనేమి బ్యాడ్గా కూడా మాట్లాడలేదు, ఉన్న ప్రాబ్లం చెప్పాను అంతే. మీకు ప్రాబ్లంగా ఉందని చెప్పారు. నాకు కూడా లేదు ప్రాబ్లం, నాతో అందరూ బాగుంటారు. జనరలైజ్ ప్రాబ్లమ్స్ ఏవైతే నేను చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నానో, వేటి వల్ల ట్రిగ్గర్ అవుతుందో ఇది, ఆ ప్రాబ్లం చెప్తే కూడా వాళ్ళు అది సఫర్ అవుతున్న వాళ్ళే. ఈ విచిత్రం చూడండి, వాళ్ళు దాంట్లో సఫర్ అయిన వాళ్ళే ఆల్రెడీ, అయినా సరే మాట్లాడొద్దు అంటారు. ఏంటి అంటే భయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ భయం. అంటే మాట్లాడితే ఈ మాట్లాడటం వల్ల ప్రాబ్లమ్ ఫేస్ చేశారని చెప్తున్నారు. ఇట్లా కాల్స్ ఎవరి వల్ల రాలేదండి ప్రాబ్లం. ఓకే. నాకు ఛానల్స్ వల్ల రాలేదు, ప్రొడ్యూసర్స్ వల్ల రాలేదు. నేను ఏదైతే ప్రాబ్లం ఉందని చెప్పానో, నాకు అసలు నిజమైన ప్రాబ్లం ఎక్కడి నుంచి వస్తుందో అక్కడి నుంచి నాకేం ప్రాబ్లం రాలే. ఆర్టిస్టులు ప్రాబ్లం చేస్తున్నారు. ఇంక దీన్ని ఏమంటారు మీరు చెప్పండి? ఎక్కడికి వెళ్తుంది ఇది? ఆర్టిస్టులే తప్పు పడుతున్నారు. మీరు ఎందుకు అలా మాట్లాడారు అంటే మన తెలుగు ఆర్టిస్టులు, తెలుగు ఆర్టిస్టులు, ప్యూర్ తెలుగు ఆర్టిస్టులు, సంవత్సరాల నుంచి ఇక్కడే ఉండి ఇదే జీవనాధారం అనుకున్న ఆర్టిస్టులు, పోనీ వేరే వాళ్ళకి ఇంకొక జాబ్ ఉంది అనుకోవడానికి కూడా కాదు, ఇదే వృత్తి అనుకున్న వాళ్ళే నన్ను క్వశ్చన్ చేశారు, మీరు ఎందుకు అలా మాట్లాడారు అని. అంటే ఇప్పుడు చాలా వరకు ప్రొడక్షన్ ఫుడ్ అసలు ఎవరు ప్రిఫర్ చేయట్లా. ఎవరో కొత్త వారైతే తప్పనిచ్చి, లేకపోతే ఇక మరీ తప్పదు అనుకుంటే తప్పితే మ్యాక్సిమం ఎవరిది వాళ్ళు ప్రిపేర్ చేసుకునే వెళ్తున్నారు. అంతే. లేదు లీడ్ వాళ్ళకి కొంచెం మంచి ఫుడ్డే. అలా ఏముండదండి, అందరికి ఒకటే ఫుడ్. అవునా? అక్కడే వండుతారు. అంటే ఇప్పుడు ఈ లాక్డౌన్కి ముందర ఏంటంటే మనకి ఈ కరోనా వైరస్ అది లేకముందు బయట నుంచి తెచ్చేసేవాళ్ళు ఫుడ్ని. ఓకే ఓకే. ఎప్పుడైతే ఈ వైరస్ ఇదంతా వచ్చి లాక్డౌన్ పడి మనకి అంత అయిందో, ఆ ప్రొడక్షన్లోనే వండడం స్టార్ట్ చేశారు. ఎవరు వండితే వాళ్ళని పెట్టుకుంటారు ప్రొడక్షన్. వాళ్ళేమి ట్రైన్డ్ కాదు, మామూలుగా ఎలా చేస్తారో అలా చేస్తారు. కొంతమంది నీట్గా చేసేవాళ్ళు ఉన్నారు, కొంతమంది చేయని వాళ్ళు ఉన్నారు. ఎంతైనా సరే ఒక ఓపెన్ ప్లేస్లో చేస్తున్నప్పుడు అంత హైజీన్ ఏం చేయరు. వాళ్ళ సైడ్ నుంచి కంప్లైంట్లు ఏముంటాయి? మీకు బెనిఫిట్ ఇచ్చేంత అమౌంట్ మాకు రావట్లేదు. ఎవరిని అడగండి మీరు, ఈ టీమ్ని, ఏ క్రాఫ్ట్ని అడిగినా సరే ఒక టెక్నీషియన్కి ఒక కంప్లైంట్ ఉంటుంది, మాకు ఒక కంప్లైంట్ ఉంటుంది. అట్లా అందరం అడ్జస్ట్ అయ్యి చేయటమే. ఓకే. బయట కూడా అందరం అన్ని వృత్తులు ఇలాగే ఉండుండొచ్చు, నేను తప్పు పట్టట్లే. కానీ ఈ ఫీల్డ్ మెయిన్గా, ఈ ఫీల్డ్ ఏంటంటే ఇప్పుడు మనం తిన్నదే కదండి మన ఫేస్ అయినా. అవును. మన ఆరోగ్యమే కదా మనకి ఇంపార్టెంట్. మేము ఈరోజు వర్క్ చేస్తున్నామంటే ఈ స్కిన్ కాస్త కనపడితేనే కదా, మొహం, కళ్ళు, ముక్కు అన్నీ నీట్గా కనపడితేనే కదా. ఏదన్నా ఏ డయేరియా లాగా అయ్యింది అనుకోండి, ఎన్నోసార్లు అయింది నాకు ఫుడ్ పాయిజన్ అక్కడ తిన్నన్ని రోజులు. ఓకే. అవుతాయి జనరల్గా, ఎందుకంటే అక్కడ నీట్నెస్ ఉండదు, అంత శ్రద్ధగా చేసేవాళ్ళు ఎవరు ఉండరు, గబగబా అయిపోవాలి ఆ టైంకి ఫుడ్ పెట్టాలి. ఇంటెన్షనల్గా ఎవరు చేయరు, బట్ అవుతాయి అలా. హైజీన్, మన ఇంట్లో అన్ని కడుక్కొని చెక్ చేసి అలా అయితే ఉండదు కదా ఇక్కడ, ఏదో చేసేస్తారు. కంపల్సరీగా ఫుడ్ ఎఫెక్ట్ అవుతుంది, అది హెల్త్కి. ఎవరికి ఎక్కువ ఇంపాక్ట్ పడుతుంది అది ఆలోచించరు ఎవరు. మేమే కదా స్క్రీన్ మీద కనపడాలి. ఏ మోషన్స్ అయినాయి, వామిటింగ్స్ అయినాయి, మొహం ఇలా పీక్కుపోయి కళ్ళ కింద ఇలా అయిపోయి, లేదంటే ఏదైనా ర్యాష్ వచ్చింది అనుకోండి, వాళ్ళకే నష్టం, అది ఒప్పుకోరు. ఏం తిన్నా కానీ హెల్దీగా ఉండాలి. మనం ఓకే 4 రకాలు లేకపోయినా ఓకే కొంచెం బాగుండే, టేస్ట్ బాగుండేది ఏదైనా కొంచెం నీట్గా 2 వెరైటీలు చేసినా తినేవాళ్ళు ఉన్నారు. 5-6 వెరైటీలు ఎవరు కోరుకోరు. మనం ఇంట్లో ఎలా తింటామో బయటైనా అంతే. చారు, సాంబారు, పచ్చడి, పప్పు, కూర ఇవన్నీ బదులు ఏదన్నా ఒక 2 వెరైటీస్ కొంచెం నీట్గా, హైజీన్గా, కొంచెం శ్రద్ధ పెట్టి, అయ్యో వీళ్ళు తింటున్నారు, వీళ్ళ ఆరోగ్యం ఏమవుతుంది, ఎవరు ఆలోచించరు. బాగోదు ఫుడ్. అంటే నేను కొంతమంది ఆర్టిస్టుల దగ్గర విన్నానండి, ఈవెన్ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి కూడా ఇబ్బంది పడ్డ రోజులు ఉన్నాయి. అవును. వాళ్ళకి క్యారవాన్స్, ఇంకొకటి రూమ్స్ వాళ్ళకి అలాట్ చేస్తారు, కానీ ఇక్కడున్న వాళ్ళకి అసలు అవి కూడా చేయరు. అట్లాంటివి కొన్ని ప్రొడక్షన్స్ ఉన్నాయండి, అంటే కొంతమంది చేస్తున్నారు అలాగా. ఓకే, తప్పు కదా అది. ఎవరైనా ఆర్టిస్టే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాంతీయ ఇవన్నీ పక్కన పెడితే మినిమం అవన్నీ మినిమంగా ఇవ్వాల్సిన వాళ్ళ బాధ్యత అది. మనకి కంఫర్ట్స్, ఒక ఆర్టిస్ట్ డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నారు అంటే గబుక్కున 4 గోడల మధ్యలో కంఫర్ట్గా. ఎందుకంటే బయట పబ్లిక్ వీళ్ళని చూడటానికి ఇష్టపడుతుంటారు, వీడియోలు తీస్తారు, మాకు తెలియకుండా ఎన్ని ఫోటోలు క్లిక్ అవుతుంటాయి, వీడియోలు తీస్తుంటారు, మాకు చెప్పరు ఏమి. ఎంత ఇన్సెక్యూరిటీగా ఉంటుంది కదా మాకు కూడా.
అది ఆలోచించరు. సరే నువ్వు డ్రెస్ చేంజ్ చేసేసుకొని వచ్చి బయట కూర్చోమ్మా, వాళ్ళకి ఇచ్చాం ఆ రూమ్ అంటారు. ఎంత ఇన్సల్ట్గా ఉంటుందండి. వాళ్ళు చూపించబట్టే కదా అలాంటివి విభేదాలు వస్తున్నాయి. ఈ ఆర్టిస్ట్కి బాగానే ఉంటుంది రిలేషను. ఓకే. వీళ్ళు ఇలా చేయటం వల్ల ఈ మధ్యలో గ్యాప్ వచ్చేస్తుంది ఒక ఆర్టిస్ట్కి మధ్యలో. ఓకే. తెలుగు వాళ్ళకి కన్నడ వాళ్ళకో లేదంటే ఇప్పుడు ఏదన్నా అనుకుందాం వేరే ప్రాంతం వాళ్ళని మీరు స్పెషలైజ్ చేసి చూడటం వల్ల చిన్నపుచ్చుకుంటాం కదా, బాధ అనిపిస్తుంది అలా చేస్తే.